చేయి గుర్తు 1వ నెంబర్ మీద ఉంటుంది, అయినే ఉంటుంది. 1వ నెంబర్ మీద చేయి గుర్తు కాంగ్రెస్ పార్టీ. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. జై గుర్తుకే జై గుర్తుకే, జై గుర్తుకే, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై గుర్తుకే, జై గుర్తుకే, జై గుర్తుకే. నమస్తే, వీధులకు స్వాగతం. లక్ష్యం సమాజేతం. ప్రస్తుతం రాష్ట్రంలో ఎక్కడ చూసినా ఎంపీటీసీ జడ్పీటీసీ ఎలక్షన్స్, వీటికి తోడు ఎండలు. మరి ఎండలలో ప్రచారం చేస్తున్నటువంటి కార్యకర్తలు, లీడర్స్. మరి ప్రస్తుతం మనం యాచారం మండలంలో ఉన్నటువంటి తక్కెలపల్లి తండాలలో మరి కాంగ్రెస్ సిపిఎం బలపరిచినటువంటి వ్యక్తి జిల్లాల భాగవతమ్మ వెంకరెడ్డి గారు ఎంపీటీసీగా పోటీ చేస్తున్నారు. మరి వారు ప్రస్తుతము ఈ తక్కెలపల్లి తండాలో ప్రచారం నిర్వహిస్తున్నారు. వారి యొక్క గెలుపు ప్రచారం ఎలా ఉందో వారిని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. సార్ ఎలా ఉన్నారు? మేము కొత్తపల్లి, తక్కెలపల్లి తండా 3 గ్రామ పంచాయతీలకు కాంగ్రెస్ పార్టీ తరఫున, కాంగ్రెస్ పార్టీ పెద్దలు నిర్ణయించినట్టుకు కాంగ్రెస్ పార్టీ తరఫున మేము ఎంపీటీసీగా పోటీ చేయడానికి బలపరిచినాం. మనకు మంచి స్పందన ఎక్కడ వచ్చినా కానీ మనకు కొత్తపల్లి, తక్కెలపల్లి తండాలో మంచి స్పందన ఉంది. ఇదే టీఆర్ఎస్ పార్టీ ఏ పార్టీ కూడా ఇంతవరకు చేయలేక కొంతమంది ప్రజలు రిస్క్ పడుతున్నారు. అన్నీ మనకు బుర్రకథ చెప్పి కేసీఆర్ కానీ ఎవరైనా లోకల్ టీఆర్ఎస్ వాళ్ళు బుర్రకథ లేక చెప్పుకుంటూ వెళ్ళిపోతున్నారు. కాబట్టి కాంగ్రెస్నే గెలిపించి కాంగ్రెస్కు అండగా ఉండి నేను ఖచ్చితంగా పని చేస్తానని, టీఆర్ఎస్లతోటి అభివృద్ధి అయితలేదు కాబట్టి కాంగ్రెస్ పార్టీ మనకు మంచి సందర్భం ఉంది, భారీ మెజారిటీతోటి గెలిపిస్తారని ప్రజలు నా మంచిపూర్తిగా కోరిక చేసుకుంటూ ప్రచారం చేస్తూ ప్రజల మద్దతు బాగా ఉంది కాబట్టి అందరికీ నమస్కారం చేస్తున్నాను. అయితే మీరు గ్రామంలో తండాల్లో తిరుగుతున్నారు, ప్రజల స్పందన ఏ విధంగా వస్తుంది? తండాలలో ప్రజల స్పందన ఇప్పటికీ ఏంటంటే ఇప్పుడు పింఛన్లు లేవని మన వికలాంగులకు వీళ్ళందరికీ అందుబాటులో మనకు టీఆర్ఎస్ వాళ్ళు అందుబాటులో లేరు కాబట్టికే ఎమ్మెల్యే గారు ఉన్నా ఏ పనులు జరుగుతలేవు కాబట్టికే ఈ పనుల వరకు మనకు ఖచ్చితంగా మీరు గెలిస్తే మాకు పనులు చేయాలంటే నేను ముందుండి చేపిస్తానని నేను ప్రజల స్పందన నేను చెప్పుకుంటూ ప్రచారం నిర్వహిస్తున్నాం. ఖచ్చితంగా వాళ్ళ పనులు నేను చేసి గెలవగానే వాళ్ళకి అందుబాటులో ఉండి చేపిస్తానని కూడా నేను కోరుకుంటున్నాను. అయితే చూసుకున్నట్టయితే రాష్ట్రంలో కానీ మరి ఎమ్మెల్యేలు కానీ దాదాపు అంతా కారులోనే ఉన్నారు. మరి వాళ్ళని కాదని మీ గ్రామ పంచాయతీని ఏ రకంగా డెవలప్మెంట్ చేస్తుంటారు? ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీకి కొంతమంది ఎమ్మెల్యేలు కానీ కార్యకర్తలు, పెద్ద లీడర్లు అంతా పార్టీల కోతనే నా పనులు అవుతాయని ఏదో వాళ్ళ సొంత పనుల కొరకు వాళ్ళ సొంత జేబులు నిండడానికి వాళ్ళు కారు గుర్తుకు వెళ్తున్నారు. కాబట్టి ఏ ఒక్క కార్యకర్త కూడా మనకు కాంగ్రెస్ పార్టీ ఎక్కడ బలంగానైనా కానీ ఇప్పుడు పాంప్లెట్లు పెట్టిరు కానీ రేపు మనకు ఎంపీ అందులో మనకు మిషన్లు తేడా వచ్చి చేసిరు కానీ పాంప్లెట్ పెట్టిరు కాబట్టి ప్రచారం చేయకుండా ఇప్పుడు కాంగ్రెస్కు ఖచ్చితంగా ఓట్లేస్తారని నమ్మకం ఉంది. వాళ్ళదంతా గవర్నమెంట్ ఉందని వాళ్ళకు పోవడం, ఏదో ఒకటి పెద్ద లీడర్ ఎమ్మెల్యే లాంటి మనుషులు పోవడం తప్పితే ఒక్క మంచి కూడా కాంగ్రెస్ కార్యకర్త ఇండ్ల వరకు టీఆర్ఎస్ తరఫున లేరని కూడా ఊరికి 2-3 ఉన్నారు. వాళ్ళకి అధికార పార్టీ ఉంది కానీ డబ్బుల బలంతో వాళ్ళు అది చేస్తున్నారు. మేము ప్రజాబలంతో మేము తిరుగుతుంటూ ప్రచారం చేసుకుంటూ ఖచ్చితంగా మా తరఫున ఓట్లేస్తారని కోరుతున్నాం. వచ్చేది కాంగ్రెస్ పార్టీ, ప్రజలకు అందుబాటులో ఉండేది కూడా కాంగ్రెస్ పార్టీ అని కూడా కోరుకుంటున్నాను. టీఆర్ఎస్ ప్రభుత్వం కేవలం హామీలు ఇస్తుంది తప్ప ఆచరణ మాత్రం లేదు. ఆచరణ సాధ్యం కానీ హామీలను ఇస్తూ ప్రజలను మభ్యపరుస్తూ ఓట్లు దండుకొని ఇతర పార్టీల నుంచి గెలిచిన వాళ్ళను కూడా డబ్బులకు ప్రలోభాలకు గురి చేస్తూ భయభ్రాంతులకు గురి చేస్తూ వాళ్ళ పార్టీలోకి తీసుకుంటారు. ప్రతిపక్షం లేకుండా చేయాలనే ఆలోచన ఉంది. ఇది సరైన పద్ధతి కాదు. ప్రభుత్వం తక్షణమే ప్రజల యొక్క సమస్యల మీద స్పందించాలి. ఇప్పటికీ నేను కొత్తపల్లి సర్పంచ్ గెలిచి 4 నెలలు కావస్తుంది, ఇంకా చెక్ పవర్ రాలేదు. ఈ ఎండాకాలం నీటి సమస్యలు విపరీతంగా ఉంటాయి. ఆ సమస్యలను గురించి అవగాహన లేదా మరి అధికారులకు కానీ, పై స్థాయి నాయకులకు కానీ, ఎమ్మెల్యేలకు కానీ, మంత్రులకు కానీ మరి అవగాహన ఉందో లేదో. ఈ ఎండాకాలం వస్తే తీవ్రమైన నీటి ఎద్దడి, ఎందుకంటే మనకి ఇక్కడ చెరువులు, కుంటలు లేవు, వాగులు లేవు. ఈ సందర్భంగా మరి ఆ మంచి చేయాల్సింది పోయి సర్పంచ్లకు గెలిపించినాక మాకు అధికారాలు చెక్ పవర్లు ఇవ్వకుంటే మేము ఎలా లీకేజీలు, ప్రతిరోజు పైపులు లీకేజీలు అవుతున్నాయి, ప్రతిరోజు నీటి సమస్య వస్తుంది. అయితే ఈ సమస్యను పరిష్కరించాలంటే దాదాపుగా
నేనంటే ఏదో నా దగ్గర ఎంతో కొంత డబ్బులు నా సొంతంగా ఖర్చు పెట్టి ఇప్పటికీ 3 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి ఆ నీటి సమస్యను నేను తీర్చగలిగిన కానీ వేరే గ్రామాల పరిస్థితి దారుణంగా ఉంది. కాబట్టి ప్రభుత్వం తక్షణమే సర్పంచ్లకు చెక్ పవర్ ఇవ్వాలి. ఆ తర్వాత ఇప్పుడు ఈ ఎలక్షన్స్ వచ్చినాయి, ఎంపీటీసీ ఎలక్షన్స్ వచ్చినాయి. కొత్తపల్లి తక్కలపల్లి తండా కలిసి మేము ఎంపీటీసీ అభ్యర్థిగా సిపిఎం పార్టీ బలపరిచింది. ఎంపీటీసీ అభ్యర్థిగా ఈ మన జిల్లాల భగవతమ్మ గారికి కాంగ్రెస్ పార్టీ బీఫామ్ ఇచ్చింది. అయితే మేము విస్తృతంగా ప్రచారం చేస్తున్నాం. కొత్తపల్లిలో తక్కలపల్లిలో మా గ్రామానికి అనుబంధంగా 3-4 తండాలు కూడా ఉంటాయి. ప్రతి ఊరికి ఏ ఊరికి వెళ్ళినా అన్ని సమస్యలే ఉన్నాయి. టీఆర్ఎస్ వల్ల విసిగిపోయినామయ్యా, మేము కాంగ్రెస్కే ఓటేస్తామంటారు. పింఛన్లు లేవు, ఏ ఒక్కరికి పింఛన్లు రాలేదు, వస్తలేవు, అవి కూడా సక్రమంగా వస్తలేవు. ఇంతకుముందు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు 5 తారీఖు లోపల పింఛన్లు వచ్చేది, కానీ ఇప్పుడు ఆ పింఛన్లు ఎప్పుడు వస్తాయో లేవు. ఆ ముసలు చెట్ల వెంబడి పుట్టల వెంబడి కూర్చొని పడిగాపులు కాస్తారు. పింఛన్లు లేవు, ఇండ్లు లేవు. 5-6 సంవత్సరాల నుంచి ఒక్క ఇల్లు కూడా కట్టాలి. అయితే గతంలో ముఖ్యమంత్రి హామీ ఏమి ఇచ్చినట్టే పెద్దగా డబుల్ బెడ్రూమ్లు ఇల్లు కట్టిస్తున్నాడు, ఇదన్నాడు. కానీ డబుల్ బెడ్రూమ్ కాదు, ఉన్న ఇంటికి కూడా 10,000 ఇందిరమ్మ ఇల్లు పింఛన్ బకాయిలు, ఇందిరమ్మ బకాయిలు, ఇంటి బకాయిలు కూడా ఇప్పటికీ ఇస్తలేరు. జనం విసిగి వేసాగిపోయారు. ఈ ఎన్నికలలో కంపల్సరీ కాంగ్రెస్ పార్టీని ఆదరిస్తారు, ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తారు. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని ప్రభుత్వం మారి ప్రజల పక్షాన ఉండాలని కోరుకుంటున్నా. కొత్తపల్లి సర్పంచ్ని, నా పేరు హబీబుద్దీన్. ప్రజల కోసం కష్టపడి పనిచేయాలన్న ఆలోచనతో రాజకీయాలకు వచ్చిన కాబట్టి ఈ ప్రభుత్వాలు కూడా ఖచ్చితంగా ప్రజల గురించి ఆలోచించే విధంగా పనిచేస్తేనే ప్రజలు బాగుపడతారని నా అభిప్రాయం. జై కాంగ్రెస్, హస్తం గుర్తుకే.